యూట్యూబ్ ఛానల్ అండ్ ఇదొక గేమింగ్ ఛానల్. ఏ ఛానల్ అయినా మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ రివ్యూ చేస్తాము. నాకు కావాల్సిన లైక్స్ అన్నీ ఇస్తే మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని రివ్యూ చేస్తాము. ఇప్పుడు మనము ఒక గేమ్ ఆడబోతున్నాం. దాని పేరు ఏంటంటే మైన్క్రాఫ్ట్. ఈ మైన్క్రాఫ్ట్ గేమ్ మనం ఆడి మనం ఇప్పుడు ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేద్దాము. క్రియేట్ చేసి అందులో మనం ఒక 20 days సర్వైవ్ అవ్వాలి. చనిపోకుండా సర్వైవ్ అవ్వాలి. చూద్దాం మనము ఎలా సర్వైవ్ అవ్వగలము. ఓకే గైస్, నేను క్రియేట్ చేసేస్తున్నా. ఈ గేమ్ ఏంటంటే ఫుల్ సర్వైవ్ అవ్వాలి ఫ్రెండ్స్. భలే ఫన్గా ఉంటుంది. బాగా చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. నేను ఇప్పుడే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడూ నాతో ఉంటుందని కోరుకుంటున్నాను. నాకు నా వీడియోస్ను మీరు బాగా ఎంజాయ్ చేసి మీరు బాగా రివ్యూ ఇచ్చి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం స్లోగా ఉంటుంది, పర్లేదు ఫ్రెండ్స్. మనం దీన్ని ఎలా ఆడాలో మనం చూద్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెళ్ళి అర్జెంట్గా వుడ్ తీసుకోవాలి. లేదంటే రాత్రిపూట మాప్స్ స్పాన్ అవుతాయి. ఈ మాప్స్ అనేవి చాలా డేంజర్ ఫ్రెండ్స్, చంపేస్తాయి. అర్జెంట్గా వుడ్ తీసుకోవాలి. అర్జెంట్గా మనం క్రాఫ్టింగ్ చేసే వీటిలో, లేదంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి. దీనే క్రాఫ్టింగ్ టేబుల్ అంటారు ఫ్రెండ్స్. దీని మీద అన్నీ చేయాలి మనము. స్టిక్స్ తయారు చేసుకున్నాక టూల్స్ తయారు చేసుకోవాలి. అరే, ఇంకా మనకి వుడ్ ప్లే ఈ వుడ్ ప్లేక్స్ ఫ్రెండ్స్. చూద్దాం వెంటనే చేసేసి. ఇప్పుడు వెంటనే ఇంకా మనం చెక్కలు కొట్టుకోవాలి ఫ్రెండ్స్. అదే వుడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అర్జెంట్గా మనం వెళ్ళి దాని తర్వాత మన షీప్ని కనిపెట్టాలి ఫ్రెండ్స్. ఇది బెడ్ చేయకపోతే మనకి రాత్రి మాప్స్ స్పాన్ అయితే మనం ఆడాలి ఫ్రెండ్స్. దీన్ని చంపేద్దాం ఫ్రెండ్స్ మనం. మనకు సర్వైవ్ అవ్వడానికి ఇల్లు, వుడ్డు, కోలు అవి కావాలి ఫ్రెండ్స్. ఒకవేళ మన మీదకి మాబ్స్ అటాక్ చేసినా సరే వాటిని ఎదుర్కోవడానికి మనకైతే టూల్స్ చేయాలి ఫ్రెండ్స్, వెపన్స్. వాటిని తయారు చేయాలంటే మనకి ఇవన్నీ ఉండాలి ఫ్రెండ్స్. మెయిన్ అయితే మనకు వుడ్ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ వుడ్ లేకపోతే మనం ఇల్లు కట్టుకోలేము. ఇల్లు కట్టుకోలేకపోతే రాత్రులన్నీ వచ్చి చంపేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. జాంబీస్, స్కెలిటన్స్. ఇప్పుడు మనం వెళ్ళి వెంటనే క్రాఫ్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 4 చెట్లు కొట్టేసాం, 2 చెట్లు నాటాలి ఫ్రెండ్స్. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మన అర్జెంట్గా ఒక షీప్ని వెతకాలి ఫ్రెండ్స్. షీప్స్ని చంపాలి. మనకు ఫుడ్ వస్తుంది, ఊలు వస్తుంది. ఊలు లేకపోతే మనం బెడ్ తయారు చేసుకోలేము. ఇవే మేకల్ ఫ్రెండ్స్. వీటిని చంపితే మనకి ఈ ఊల్ అనేది వస్తుంది. ఈ ఊల్తోనే మనము బెడ్ ఏమైనా తయారు చేసుకోగలం ఫ్రెండ్స్. ఈ బెడ్ తయారు చేసుకోకపోతే రాత్రి మనకు చాలా ఇబ్బంది అయిపోద్ది. ఎందుకంటే మాప్స్ స్పాన్ అయ్యి అవన్నీ మనల్ని చంపేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చంపేస్తాయి. ఆడలేము సార్, సరిగ్గా ఆడలేము సార్. మనం పోగు చేసుకునేవన్నీ పోతాయి ఫ్రెండ్స్. ఒకసారి మనం చనిపోతాయి. మళ్ళీ ఫస్ట్ కానీ పోగు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. అది
మనం వెంటనే వెళ్ళి వెతకాలి ఫ్రెండ్స్. ఇది ఒక ఐలాండ్లో ఉంది ఫ్రెండ్స్ ఇది. అరే రే ఐలాండ్లో పుట్టేసాను. ఓ షట్. ఓ అబ్బా ఒకటి షిట్ ఫ్రెండ్స్ ఎట్టి వెళ్ళలేదు. అయ్యో ఇరుక్కుపోయి మనం ఇప్పుడు ఎలా పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్? అదే ఫ్రెండ్స్ షిప్ చంపేద్దాం వెళ్ళి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అసలు 4 పక్కల నీళ్ళే ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. కరెక్ట్గా ఒకసారి చూద్దాం చుట్టూరు. పర్లేదు ఫ్రెండ్, ఉన్నాయి లేండి 4 పక్కల నీళ్ళు, మరీ అంత లేవులేండి. అవతల ల్యాండ్కి వెళ్ళిపోదాం, అక్కడ ఏమైనా దొరుకుతాయేమో. ఇలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్ రాత్రి అయితే బాబోయ్ చంపేస్తాయి ఫ్రెండ్స్, ఉత్తుని చంపేస్తాయి వచ్చి. మంచు కొండల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇదిగో ఫ్రెండ్స్ 2 షీప్ దొరికాయి, ఇంకా లేపేద్దాం వీటిని ఇంటిగా. దీన్ని కూడా లేపేద్దాం. మనకు కావాల్సిన వాళ్ళు మనకు వచ్చేసింది ఫ్రెండ్స్. మనం ఎక్కడ తయారు చేసుకుందామంటే ఇల్లు అక్కడ ప్లెయిన్ గ్రౌండ్స్ ఉన్నాయి కదా, అక్కడ తయారు చేసుకుందాం. ఎందుకంటే మనకి అన్నింటికి దగ్గరగా ఉంటుంది అది. లేదంటే విలేజ్ కనిపెట్టుకుందాం అనిపిస్తుంది. విలేజ్ కనిపెట్టడం అనేది కష్టం కదా అని వదిలేస్తున్నాం ఫ్రెండ్స్. చూద్దాం, ట్రావెల్ చేసుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. అదృష్టం ఉంటే విలేజ్ దొరికిద్ది. ఫస్ట్ మనం బెడ్ క్రాఫ్ట్ చేసుకుందాము. ఇదే ఫ్రెండ్స్ మైన్ క్రాఫ్ట్లో ఉండే బెడ్. దీని మీద మనం పడుకోవాలి. స్నోలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, ఏంటంటే మునిగిపోయి మళ్ళీ బయటికి రాలేము మనము. చాలా డేంజర్ ఫ్రెండ్స్. ఇక్కడ బోర్డర్ స్నో అని ఉంటుంది ఫ్రెండ్స్, అందులో మునిగితే మన క్యారెక్టర్ చనిపోతుంది ఫ్రెండ్స్. వీటిని కిల్లర్ బన్నీస్ కదా ఫ్రెండ్స్, వీటిని మనం పట్టుకోలేము, పట్టుకున్నా సరే చచ్చిపోతాయి, చంపేస్తాయి. వెళ్తూ ఉందాం ఫ్రెండ్స్. అయితే హంగర్ బార్ తగ్గిపోతుంది. రూయిండ్ పాటలు ఫ్రెండ్స్, అక్కడ మనకు లూట్ దొరికిద్ది, పదండి వెళ్ళి చూద్దాం. అరే మనకు ఒక రూయిన్ స్పాట్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి లూట్ స్పాట్ అనే చెప్పాలి మనము. ఎందుకంటే ఇక్కడ ఒక చెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ చెస్ట్లో అయితే మొత్తం అన్నీ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అయ్యో 2 పికాక్స్లు, ఒక డైమండ్ యాప్లు, 2 ఫ్లేమ్ బాల్స్, ఒక అబ్సిడియన్ బ్లాక్. భలే వచ్చింది ఫ్రెండ్స్ మనకు లూట్. ఇప్పుడు మనం ఇది ఇక్కడ ఈ స్టోన్ అయితే మనం మైనింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ స్టోన్ మైనింగ్ చేస్తే మనం ఇంకా బెటర్ టూల్స్ తయారు చేసుకోవచ్చు. లైక్ వుడెన్ పికాక్స్, వుడెన్ యాక్స్ తయారు చేసుకోవచ్చే మనకి ఇంకా పవర్ వస్తుంది ఫ్రెండ్స్. మనకి అప్పుడు మనం ఇంకా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దీంతో ఫర్నెస్ తయారు చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మనం తెలుగులో మాట్లాడాలంటే కుక్కర్ అనమాట. కుక్కర్ని తయారు చేసి మనం ఫుడ్ వండుకొని తినచ్చు.
అప్పుడు మనకి ఆకలి తొందరగా తగ్గిద్ది, మన రీజనరేషన్ పవర్ కూడా పెరిగిద్ది ఫ్రెండ్స్. లేదంటే ఆకలితో చనిపోతాం మనం. దీన్ని అర్జెంట్గా మనం మైనింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే ఇబ్బంది. దాని తర్వాత ఎక్కడే వెళ్ళి కట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మనకి, అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఇంకా ఈ సముద్రంలో పడి తోలాల్సిందే ఫ్రెండ్స్, ఎట్లా వెళ్దామన్నా. ఈ రాత్రి సరే ఫ్రెండ్స్, ఇంకా మనము ఇల్లు కట్టడం మొదలు పెట్టేద్దాం. మనం ఇప్పుడు అర్జెంట్గా ఇల్లు కట్టాలి ఫ్రెండ్స్, ఇలాంటి రాత్రి అయితే మనకి చెంపలు అక్కడ జారిమిటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన దగ్గర హీ ర్యాన్ అవుట్ ఆఫ్ బ్లాక్స్ ఫ్రెండ్స్. మన దగ్గర బ్లాక్స్లో ఇప్పుడు అర్జెంట్గా రాత్రి వెళ్ళి పడుకుని పోవాలి వెళ్ళి. అప్పుడు కానీ మనం మాప్ చూసి తప్పించుకున్నాం ఫ్రెండ్స్. గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఫైనల్లీ మార్నింగ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ అర్జెంట్గా మళ్ళీ చెట్లు కొట్టుకోవాలి. అప్పుడు నువ్వు ఫ్రెండ్స్ చెట్లు కొట్టుకోవడం ఏంట్రా బాబు అని అది ఎరిగిపోయింది. ఆ యాక్స్ కూడా ఇరిగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అర్జెంటుగా మనం స్టోన్ యాక్స్లు తయారు చేసుకోవాలి, లేదంటే ఇప్పుడు కష్టం ఫ్రెండ్స్ మనకి. ఇంకా మళ్ళీ అండర్గ్రౌండ్ మైనింగ్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. ఏం లేదు ఏం లేదు, ఇక్కడ చుట్టుపక్కల అంత క్లియర్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మనం వెళ్ళి గొర్రెలు చంపేద్దాం. మన దగ్గర కోల్ రిజర్వ్స్ కూడా లేవు. ఇప్పుడు ఎలా కాపర్, ఈ కాపర్తో మనం చాలా క్రాఫ్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఆర్మర్ ఏంటి, టూల్స్ ఏంటి, చాలా 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 బాగా తయారు చేయొచ్చు, క్రాఫ్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని స్టోన్ పికాక్స్తో చేద్దాం. యాక్చువల్గా ఒక ఫర్నెస్ రెడీ చేయాలి. ఇదే ఫ్రెండ్స్ కుక్కర్. ఇప్పుడు మనం దీన్ని ఒక మీట్ని ఇక్కడ పెట్టి వుడెన్ ప్లేట్స్ పెడితే ఇది కుక్ అయ్యింది ఫ్రెండ్స్. మనం కుక్ అయ్యేలోపు మనం వెళ్ళి వాటిని మైండ్ చేసుకుని వద్దాం కాపర్ని. ఒక బ్లాక్ కాపరే లేదా? ఓర్ని గైస్, ఒక కాపర్ బ్లాక్ దొరికిందంటే 5 దొరికాయి ఫ్రెండ్స్. అసలు యాక్చువల్గా నార్మల్గా అయితే కాపర్ బ్లాక్స్ కుప్పలు తప్పలుగా మినిమం 64 to 120 దొరికేస్తాయి ఫ్రెండ్స్ ఈజీగా. లేదంటే అసలు దొరకవేంటి ఫ్రెండ్స్ ఇవి. ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను ఎక్స్పీరియన్స్ చేయడం, అసలు ఒకే ఒక్క కాపర్ బ్లాక్ దొరకడం. మనం పైకి వెళ్దాం ఫ్రెండ్స్, ఇంకేం చేయలేము, అన్నీ పోయి. ఒక్క మినరల్ లేదండి ఫ్రెండ్స్ ఇంత పెద్ద స్పేస్లో కూడా పైకి వస్తుంది చివరికి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ హోల్ చేస్తే ఇక్కడికి రావడానికి ఎంతసేపు పట్టిందో మనకి. అదే ఫ్రెండ్స్ మైనింగ్ అంటే. అక్కడ పైన ఉన్న గోల్డ్ బ్లాక్ మనకు కావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు. అబ్బా, ఈ మ్యాగ్మా క్యూబ్స్ తీసుకోండి.
దీన్ని మన చుట్టూరు ఒక రక్షణ వలయంగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ మ్యాగ్మా క్యూబ్స్ని మనం తీసుకొని. మన ఇంటి చుట్టూరు పెడితే మాబ్స్ రావు ఫ్రెండ్స్, ఎందుకంటే అవి వచ్చి డ్యామేజ్ తీసుకుంటాయి, ఇన్స్టెంట్ డ్యామేజ్. అంటే మనం ఇప్పుడు వెళ్తే అబ్బా అలా అలా ఎలాగైతే మనకి డ్యామేజ్ వస్తుందో వాటికి అలాగే డ్యామేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ నెదర్ ర్యాక్ ఫ్రెండ్స్ ఇది అయితే కాన్స్టెంట్గా ఫ్లేమ్ వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఒక్కసారి వెలిగిస్తే ఇంకా ఆరదు ఫ్రెండ్స్ ఫ్లేమ్ అనేది. నార్మల్గా మనం చూసుకున్నట్టయితే ఫ్లేమ్ ఆరిపోద్ది, కానీ దీంతో ఇక్కడైతే ఆరదు ఫ్రెండ్స్ ఫ్లేము. అప్పుడు చెస్ట్ కూడా ఎత్తుకుపోతాం, మళ్ళీ వేస్ట్ ఫ్రెండ్స్. ఈ చెస్ట్ని కూడా మనమే తీసుకెళ్ళిపోదాం. ఆ పైన గోల్డ్ బ్లాక్ మైన్ చేయడానికి సరిపోద్దులేదు అర్థం కావట్లేదు, కానీ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. మనకు కాన్స్టెంట్గా ఫుడ్ రిసోర్స్ కావాలి కాబట్టి ఏదన్నా ఈ గడ్డిని కొడితే కానీ అప్పుడప్పుడు సీడ్స్ పడతాయి ఫ్రెండ్స్. ఈ పెద్ద పెద్ద గడ్డిలు ఆ గడ్డిని కొడితే అప్పుడప్పుడు సీడ్స్ పడతాయి ఫ్రెండ్స్ కింద. సీడ్స్తో అయితే మనం అదిగోండి ఇవే ఫ్రెండ్స్ సీడ్స్ అంటే. ఇలా సీడ్స్ దొరికితే మనము వీట్ పండించవచ్చు ఫ్రెండ్స్. దాంతో మనము బ్రెడ్ తయారు చేసుకొని తినచ్చు. ఇప్పుడు నాకైతే 2 దొరికాయి. రెండే దొరికాయి ఫ్రెండ్స్ మనకి, లిటరల్లీ 2 దొరికాయి. ఆకలి చంపేస్తున్నాం ఫ్రెండ్స్, అర్జెంటుగా మనం ఇంటికి వెళ్ళాలి. 4 దొరికాయి ఫ్రెండ్స్ చివరికి. ఈ కోళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి అయితే ఓన్లీ సీడ్స్ తింటాయి, కాకపోతే మనకు అవి కావాలి, ఇంకా తప్పట్లేదు ఫ్రెండ్స్. మనం కుక్ అయింది ఫ్రెండ్స్ ఇంతసేపటికి. ఓపెన్ చేద్దాం వీటిని పెట్టేద్దాం ఫ్రెండ్స్. మనకేమో ఫుడ్ లేదు. అన్నీ ఇప్పుడు ఇందులో పెట్టుకుందాం ఫ్రెండ్స్ మనం. ఫ్రెండ్స్ మిగిలింది మళ్ళీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఉంటాను, బాయ్.